లో గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కదా. సో మరి ఈ కంప్లీట్ అయిన తర్వాత మరి మొత్తం చూసుకుంటే ప్లే ఆఫ్ రేస్లో మొత్తం 4 టీమ్స్ వచ్చినాయి. సో మరి ఆ 4 టీమ్స్లో కూడా చూస్తే మరి ఆర్సీబీ టైటిల్ కొట్టింది మొన్న. మరి ఈ టైటిల్ కొట్టిన తర్వాత మరి మొత్తం కూడా ఈ 4 టీమ్స్కి ఎంత ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారో అనే దాని గురించి మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో దీంట్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఆర్సీబీ టీంకి సో మరి 20 crores ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి ఇది మనకి ఐపీఎల్ 2008లో చూసుకుంటే కేవలం 4.8 crores మాత్రం ఇచ్చేవాళ్ళు. సో ఇప్పటికి చూసుకుంటే మరి అది 4 times అయితే పెరగడం జరిగింది. టోటల్గా 20 crores ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కేకేఆర్ కూడా 20 crores ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఆర్సీబీకి చూసుకున్నా సరే 20 crores ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. దాని తర్వాత మరి సెకండ్ ప్లేస్లో ఉన్న పంజాబ్ కింగ్స్కి కనుక ఒకసారి చూసుకుంటే రన్నర్ టీమ్కి సో వీళ్ళకి మొత్తం 13 crores ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి దాని తర్వాత మరి మనకి థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వచ్చింది కదా. సో మరి ముంబై ఇండియన్స్ టీంకి కనుక ఒకసారి చూసుకుంటే వీళ్ళకి 7 crores ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని తర్వాత చివరి ప్లేస్లో అంటే మనకి ఎలిమినేటర్లో ఓడిపోయిన గుజరాత్ టైటన్స్ సినారియో కనుక ఒకసారి చూసుకుంటే వాళ్ళకి 6.5 crores అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీంకి 20 crores, సెకండ్ ప్లేస్లో ఉన్న టీంకి 13 crores, థర్డ్ ప్లేస్లో ఉన్న టీంకి 7 crores, దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్న టీంకి మొత్తం కూడా 6.0 crores అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట.